చెప్తూ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భీమవరం ఈరోజు భీమవరంలో అడుగు పెడితే మీరు చూపిస్తా ఉన్న ఈ ఆదరణ అభిమానానికి నిజంగా నోట్లో నుంచి మాట కూడా రానంతగా భావోద్వేగమే, ఇసుక వేసినా కూడా రాలనంతగా, కంటి చూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించనంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో ఈరోజు కూరుకుపోయి ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు ఆక్వా రంగము మొత్తం మీద రైతాంగం అంతా కూడా ఈరోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆక్వా రైతులు అనంటే ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి పరిస్థితి గమనిస్తే దాదాపు 1.5 పైసలకు రైతాంగం, దాదాపుగా 5 లక్షల పైసలకు భూములన్నీ కూడా ఆక్వా రంగంలో, వ్యవసాయంలో ఉన్నాయి. దాదాపుగా 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్న రంగం ఆక్వా రంగం. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని రైతుల అంగీకారంతోనే జరగాలి అని, ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్, నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో
రేట్ల మీద రివ్యూ చేయాలి అని ఇలా ఎడా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల ఆక్వా రైతాంగం అంతా కూడా తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి. దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఈరోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్ కానీ, చివరికి పంట కొనుగోలు కానీ, చివరికి ప్రాసెసింగ్ కానీ, ఈ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులకే ఇవన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రంలో రైతాంగం చేసుకున్న కర్మ. అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఎలా కావాలి అని అంటే అలా నడుపుతా ఉన్నారు. సీడు కొనేటప్పుడు సీడు రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఈ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం ఎప్పుడైనా వచ్చి ఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా మన పాలన ఎలా జరిగిందో కాస్త గుర్తు చేస్తాను. మన పాలనలో జరిగిన కాస్త గుర్తుకు చేస్తాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా